తాజా అంశాన్ని చూస్తున్నాం. పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, పోసాని కృష్ణమురళి రిమాండ్కు సంబంధించిన వివరాలేంటి? రాకేష్, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో మరి కాసేపట్లో కడప కేంద్ర కారాగారానికి పోసాని కృష్ణమురళిని పోలీసులు తరలించేటువంటి అవకాశం ఉంది. వచ్చే నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కూడా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘంగా రాత్రి 9:30 గంటల నుంచి ఇప్పుడు 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు వాదనలు కొనసాగాయి రైల్వే కోడూరు కోర్టులో. ఇక్కడ పోసాని కృష్ణమురళి తరపున హైకోర్టు సీనియర్ లాయర్ పొన్నవాలు సుధాకర్ రెడ్డి, ఆయన బృందం కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. పోలీసుల తరపున మాత్రం ప్రభుత్వ న్యాయవాదులు కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. ప్రధానంగా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు సందర్భాల్లో గత 2-3 ఏళ్ల నుంచి కూడా పలు సందర్భాల్లో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సభ్య సమాజంలో ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని కృష్ణమురళికి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఆయనకు సంబంధించినటువంటి ఆడియో వీడియో రికార్డులను కూడా పోలీసు అధికారులు పక్కాగా మేజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. ఈ వాదనలన్నీ కూడా బలంగా వినిపించారు. మేజిస్ట్రేట్ కి అర్థమయ్యే విధంగా ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగనిస్తే, ఒకవేళ వాళ్ళకు బెయిల్ ఇస్తే కూడా సమాజము చెడిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వాళ్లకు జైలు పంపించాలని కూడా పోలీస్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే పొన్నవాలు సుధాకర్ రెడ్డి మాత్రం ఈ బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్లు చెల్లవు, ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆయన కూడా కోరినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ వాదనల పైన, పోలీస్ తరపు వాదనల పైన మేజిస్ట్రేట్ తేజసాయి ఏకీభవించారు. భవిష్యత్తులో ఇలాంటి సమాజం పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల పైన చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మంచిది కాదు. ఇలాంటి ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే భవిష్యత్తులో సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. కారణంగా తప్పనిసరిగా ఇతనికి రిమాండ్ విధించడమే సబబు అనే విధంగా పోలీసులు ఇచ్చినటువంటి వాదనలను ఏకీభవిస్తూ రైల్వే కోడూరు మేజిస్ట్రేట్ తేజసాయి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు కూడా ఆయన తీర్పులో వెల్లడించారు. మరి కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టు నుంచి కడప జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించేటువంటి అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు మురళి.